హల్లెలూయా. ఒక దైవజనుడు అంటాడు, ది న్యూ టెస్టమెంట్ ఈస్ ఇన్ ది ఓల్డ్, న్యూ ఈస్ కంటైన్డ్ ఇన్ ఓల్డ్ అంటాడు. అంటే పాత నిబంధనలో ఇమిడి ఉంది. అండ్ ది ఓల్డ్ టెస్టమెంట్ ఈజ్ ఇన్ ది న్యూ ఎక్స్ప్లెయిన్డ్. కొత్త నిబంధన పాత దాంట్లో ఇమిడి ఉంది, ఆ పాత నిబంధన కొత్త నిబంధన ద్వారా క్రొత్తగా వివరించబడి ఉన్నది. అంటే రెండు ఒకటే. దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ఓల్డ్ అండ్ న్యూ. పాత నిబంధనలో బయట జీవితం ఇంపార్టెంట్, అంటే వాళ్ళు వేసుకున్న వస్త్రాలు ఇంపార్టెంట్, వారు చర్చికి వెళ్ళే టైం ఇంపార్టెంట్, వాళ్ళ ప్రజెన్స్ ఇంపార్టెంట్. కానీ క్రొత్త నిబంధనలో లోన ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు మనిషి యొక్క హృదయం పరిశుద్ధంగా ఉండాలి, క్లీన్గా ఉండాలి, ఆలోచనలు క్లీన్గా ఉండాలి. యేసయ్య ఒకసారి మెసేజ్లో ఏం చెప్పాడు? మీరు గిన్నె వెలుపల పరిశుభ్రంగా ఉన్నారు కానీ గిన్నె లోపల మీరు పరిశుభ్రంగా లేరు అని. అయితే నజరుడైన యేసుక్రీస్తు లోన శుభ్రపరచుటకు వచ్చాడు. ఎందుకంటే లోన పరిశుభ్రము లేకుండా బయట అలంకరణ వేషధారణ అంటారు. సో ఆత్మీయ జీవితము ఇంకా బాగుపడింది నజరుడైన యేసుక్రీస్తు ద్వారా. అంతరంగ జీవితము పరిశుద్ధపరచబడుతుంది నజరుడైన యేసుక్రీస్తు ద్వారా. అయితే ఏ కాలంలో మనం నివసిస్తున్నామో ఆ కాలంలో ఇవ్వబడిన గ్రంథమును మనం నెరవేర్చాలి. మనం క్రొత్త నిబంధనలో జీవిస్తున్నాం. పాత నిబంధన అయిపోయింది, క్రీస్తు వచ్చాడు, పరిశుద్ధాత్మను కుమ్మరించాడు, అపోస్తుల పరిచర్య అయిపోయింది, సంఘాలకు రాసిన పత్రికలన్నీ అయిపోయినాయి, సంఘాలు కొన్ని సాక్ష్యముగా ఇప్పుడు క్రొత్త సంఘాలు కొన్నాయి. ఇప్పుడు మనము పెళ్లి కుమారుని రాకకు సిద్ధముగా తయారైన ఆఖరి గడియపు సంఘము వధువై ఉన్నాం ఆయన్ని ఎదుర్కోవడానికి. సరే, ఏ సీజన్లో ఉన్నామంటే మనం న్యూ టెస్టమెంట్ సీజన్లో ఉన్నాం. న్యూ టెస్టమెంట్ సీజన్లో ఉంటూ ఓల్డ్ టెస్టమెంట్ స్పిరిట్ని మనం కలిగి ఉండకూడదు. అంటే పాత నిబంధన ఆత్మ, కొత్త నిబంధనలో మనం ఉన్నప్పుడు క్రొత్త నిబంధన ఆత్మ మనలో ఉండాలి.